భట్టి గారు, టీఆర్ఎస్ వాళ్ళు ఖమ్మం రైతులకు బేడీలు వేశారు, కాంగ్రెస్ హయాంలో లఘుచర్ల వాళ్ళకి బేడీలు వేశారు. తేడా ఏముంది సార్? బేడీలు వేయడం అనేది కామన్ కదా రైతులు. అదే చెప్తున్నాను. అక్కడ బేడీలు వేస్తే దాన్ని మేము ధర్నా చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే కూడా మార్పులు చేసుకోవాలి. ఇక్కడ బేడీలు వేసారని తెలిసిన మరుక్షణమే సంబంధిత అధికారి అవసరం లేకపోయినా నువ్వు బేడీలు ఎందుకు వేసినా అతని పైన సస్పెండ్ కూడా చేసింది ప్రభుత్వం. మాకు వాళ్ళకున్న తేడా అది. ఆ విచారణకు కూడా ఆదేశించారు కదా, ఏం జరిగింది సార్? జరుగుతూ ఉంది. అదే కదా మేము చెప్పేది, మాకు వాళ్ళకున్న తేడా అది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ ఫార్మా రేసుకి సంబంధించి విచారణ చేయాలని ఏసీబీకి లేఖ రాయాలని నిర్ణయించారు. అసలు ఇందులో అవినీతి జరిగితే కదా, కరప్షన్ జరిగితే కదా విచారణ జరిగేది అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారు. నిన్న జరిగిన క్యాబినెట్కి సంబంధించిన సమాచారం మరి వారేం మాట్లాడారో మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ దానికి సంబంధించిన సమాచారం అంతా సరైన వేదికలో మాట్లాడతారు తప్ప. ఏసీబీకి సిఎస్కి లేఖ రాయమని కూడా చెప్పారు. అసలు ఈ ఫార్మాకి సంబంధించి ఏం జరిగింది సార్? ఈ ఫార్మాకి సంబంధించిన సమగ్రమైన సమాచారం నేను గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాను. ఒకసారి ఆ ప్రెస్ మీట్ బయట తీసి చూస్తే నీకు మొత్తం. అంటే అసలు ఆయన ఇందులో అవకతవకలే చేయలేదు, నిబంధనల మేరకే చేశాను. నేను అన్నానా ఆయన చేశాడు? కేటీఆర్ నేను అన్నాను ఆయన చేశాడని. ఆయన నేను చేయలేదని అంటున్నాడు. చేశారా లేదనేది ఆ దర్యాప్తు సంస్థలు చెప్తారు. మరి చేశారా లేదా అనేది తెలియకుండా విచారణకు ఎట్లా ఆదేశిస్తారు? విచారణ అంటే ఏంటి? మీకు ప్రైమరీగా ఒక సమాచారం ఉంటుంది కదా. అదే నేను చెప్పేది, అవన్నీ దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. నేను కాదు కదా సార్. మీ శాఖకు సంబంధించి ఇంకొక విచారణకు కూడా కమిషన్ వేశారు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం. మీరు గతంలో అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద పట్టుబట్టారు. అసలు నివేదిక మీద విచారణ అంశం అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు సభలో దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు మేము వైట్ పేపర్ పెట్టినప్పుడు వారు లేచి డిమాండ్ చేశారు మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని. సో వారి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆదేశాలు ఇచ్చిన మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ను అధికారులకు ఇచ్చారు. ఆ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇంకా మా దాకా రాలేదు కూడా, నేను చూడలేదు కూడా దాన్ని. పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా ఏమి ఉండటానికి వీల్లేదనే ఆలోచనతోనే దాని జోలికి మేము ఎవరు పోలేదు. నేను అసలే పోలేదు. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఆయన ఎంక్వైరీ చేస్తాడు, ఆ రిపోర్ట్ ఏదో అధికారులకు ఇస్తారు. అధికారులు వాళ్ళు పరిశీలన చేసి దానికి అనుగుణంగా ఏది ఉంటే వాళ్ళు నిర్ణయం చేస్తారు. మీ అధికారులు మీకు సమాచారం ఇచ్చారా సార్? నివేదిక వచ్చిందా? నివేదిక సబ్మిట్ చేశారన్న సంగతి చెప్పారు తప్ప ఫైన్ అన్నాను అంతే. అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? అది ఆ నివేదికను బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ని బట్టి తర్వాత అధికారులు ఉన్న చట్టం అంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్